నెల్లూరు నగరంలోని నిరుపేద విద్యార్థుల కోసం వీఆర్ హై స్కూల్ ను కార్పొరేట్ తరహా వసతులతో రాష్ట్రంలోనే ఒక బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. నగరంలోని వీఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. తొలగించిన భవనాల స్థానంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కాంపౌండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు పేద పిల్లల కోసం నగరం నడిబొడ్డులో ఉన్న వీఆర్ హై స్కూల్ ను పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రకారం సిద్ధం చేస్తున్నామన్నారు. నెలాఖరులోపు పనులన్నీ పూర్తవుతాయన్నారు. జూన్ 12 నాటికి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా వీఆర్సీ రూపాంతరం చెందబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, మున్సిపల్ కమిషనర్ నందన్, నాయకులు, కార్యకర్తలు, ఎన్సీసీ, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎస్ సార్ శ్రీనివాస్ సార్కి పంపిస్తున్నాం సార్. కాదు సిస్టమ్ ఉండాలి, ఫస్ట్ అలాగే సార్ మీరే చెప్పాలా దీనిపైన అలాగే మీకు అందరికీ తెలిసిందే, రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు వరకు ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ రావటంలో ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి అనేక పార్కులను యాక్చువల్గా డెవలప్ చేసాం. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఈరోజు పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంటు, జిమ్ ఎక్విప్మెంటు, రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో వీఆర్ కళాశాల, వీఆర్ హై స్కూలు, వీఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది. నేను చదివింది కూడా ఇదే స్కూల్లో, ఇదే కాలేజీలో, వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే. అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు. అట్లాంటి స్కూలు గత 5 సంవత్సరాలు మూసేశారు. అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను. అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా. దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం, ఆయనతో మాట్లాడడం జరిగింది. వారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేస్తూ మోడర్నైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా రెనోవేట్ చేస్తున్నారు. 12వ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేట్టుగా ప్రణాళికలు రచించారు. నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేది చేస్తున్నారు. అయితే ఇక్కడికి పిల్లలు తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని పునఃప్రారంభిస్తున్నాం. ఇది పునఃప్రారంభమే. దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయని. దానికి నేను చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్పాను, నేను ఎలక్షన్ అప్పుడు 94,000 ఇళ్ళు నెల్లూరు సిటీలో ఉంటే 84,000 ఇళ్ళు తిరిగా.
టైం చాలక 10,000 తిరగల, ఇంకో 1 వీక్ ఉంటే దిగేస్తున్నాం. అందులో ఎంతోమందిని చూసా. పుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి 50 రూపాయలు చందా, బీడీలు చుట్టుకునే వాళ్ళు 50 నుంచి 100, తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే, సార్ ఒక్కొక్క ఇంట్లో 1000 రూపాయలు ఇస్తారు, 3 ఇళ్లలో చేస్తాం లేదా 2 ఇళ్లలో చేస్తాం. కొందరైతే ఉదయం 2 ఇళ్లలో, సాయంకాలం 2 ఇళ్లలో. అలాంటి తల్లులను చూశా. వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది, కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను, ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే 2014-19లో ఇదే స్కూల్ పైన 11th and 12th జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించారు. 300 మందికి హాస్టల్, 150 మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి, నెల్లూరు కార్పొరేషన్, 150 మంది వేరే జిల్లాల వాళ్ళకి. బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి. ఈరోజు కూడా ఎక్కడ నా పిల్లలు అప్పుడు, సార్ నేను ఐఐటీ చదివాను, మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్లని. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది, నామకే వస్తే ఆ డే స్కాలర్ పెట్టింది. అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది, ఇంటర్మీడియట్ దాకా. అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం. దాన్ని యాక్చువల్గా ఈరోజు అటు జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చే నెల 12వ తేదీ స్కూల్స్ ఓపెనింగ్. ఆ స్కూల్స్ అయితే చక్కటి ప్లే గ్రౌండ్. ఇక్కడ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే పడిపోయే స్థితిలో ఉన్నాయో వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ R&B అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే లోపల అంతా పెద్ద పెద్ద చెట్లు, మర్రి చెట్లు విరిగిపోయినాయి గోడ మీద, ఎప్పుడు పడిపోద్ది అనే విధంగా ఉండింది. ఏదైతే పనికిరావు వాటిని డెమాలిష్ చేయమన్నాను. ఆ ఏరియాలో చక్కటి ప్లే గ్రౌండ్, పిల్లలకి మంచి ప్లే గ్రౌండ్. ఎందుకంటే పిల్లలకి 3 పూట్ల భోజనం, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ 3 ఇక్కడే ఇస్తారు. పిల్లల్ని ఫ్రీగా బస్సులో తీసుకొస్తారు. హై స్కూల్ పిల్లల దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వదలుచుకున్నాం, అంటే కొంత ఎక్సర్సైజ్ బాడీకి ఉంటుందని. వాళ్ళకి దగ్గర ఉంటే 6th క్లాస్ to 10th క్లాసు వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం. లేని పిల్లల్ని ఇక్కడికి బస్సులో తీసుకొస్తాం, బ్రేక్ఫాస్ట్ పెడతాం, చదువు చెప్తారు, లంచ్ ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు. ఇక్కడే ఆటలన్నీ ఆడించి తర్వాత ఇంటికి తీసుకుపోతాం. ఎందుకంటే ఇక్కడ పెట్టే పిల్లల తల్లిదండ్రులందరూ కూలీ నాలి చేసుకునేవాళ్ళు. సాయంకాలం 3 గంటలకు 2 గంటల ఇంటికి రారు, వాళ్ళు వచ్చేది 6 అవుతుంది. అందరూ పిల్లల్ని సాయంకాలం 5-6 దాకా ఇక్కడ ఆడించి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశాను. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశాను 100కి 100 రూపాయలు చేస్తూ వస్తున్నా. కొద్దిగా సమయం పాటించండి. రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్అప్ చేశాం. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను 11 నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం. భగత్ సింగ్ కాలనీలోని 1400 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.